పద్మా గోవిందరెడ్డి గారికి ఎమ్మెల్సీ షేక్ సుభాష్ రెడ్డి అన్న గారికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరం రెగ్యులరైజ్ కావాలనే ఏకైక లక్ష్యంతో సమ్మెబాటులు బట్టి ఇంటి కిందికి రావడం జరిగిందన్న. ఈ పాఠశాల పరిధిలో మేము పనిచేస్తా ఉన్నాం. ఇప్పుడు గత 14 రోజులుగా చేస్తున్నటువంటి ఈ సమ్మె వలన ముఖ్యంగా ఆడపిల్లలు పేద పిల్లలు చదువుకునేటటువంటి కేజీబీలు యూఆర్ఎస్ లలో విద్యా వ్యవస్థ మొత్తం కుంటుపడిపోయింది. మీ వల్ల అవుతుందన్నా, మీ వల్ల అవుతుంది. ఖచ్చితంగా ఆ హామీని నెరవేర్చే విధంగా మీ వంతు ఒత్తిడి చేస్తా ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ మాయమైపోయింది, న్యూట్రిషన్ కిట్ మాయమైపోయింది, బతుకమ్మ చీరలు మాయమైపోయినాయి, క్రిస్మస్ పండుగకి ఇచ్చే గిఫ్ట్లు మాయమైపోయినాయి. ఉన్న పథకాలను ఆగం చేసింది. కొత్త పథకాలు లేవు కానీ ఉన్న పథకాలని ఆగం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. వృద్ధులకు వితంతువులకు 4000 పెన్షన్ అన్నాడు. కానీ పరిస్థితి ఏంటంటే కేసీఆర్ గారు ఇచ్చే 2000 పెన్షన్ కూడా ఈ 12 నెలల 2 నెలలు ఎగ్గొచ్చింది. 2 నెలలు ఎగ్గొచ్చింది ముసలి పైసలు. ఆ పైసలు ఎగ్గొచ్చింది. రైతు బంధు 7500 ఎగ్గొచ్చింది, 7500 కోట్లు ఎగ్గొచ్చింది. ముసలి పెన్షన్ 2 నెలలు అంటే 2000 కోట్లు ఎగ్గొచ్చింది. బతుకమ్మ చీరలు అంటే అవి 500 కోట్లు ఎగ్గొచ్చింది పేదలకు వచ్చేది. ఇట్లా కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్ అంటే అవొక 500 కోట్ల రూపాయలు ఎగ్గొచ్చింది. మరి ఆడిపోతున్నాయి పైసలు. 1,27,000 కోట్లు అప్పు చేసింది ఏడాది. మాటలు అన్ని ఎక్కున్నాయి. అంటే బడా కాంట్రాక్టర్లకు పర్సెంటేజీలు తీసుకొని బిల్లులు ఇస్తున్నారు తప్ప పేద విద్యార్థులు గాని ఉద్యోగులు గాని ఇవాళ ఈ ఎస్ఎస్సీ లాంటి మరి ఉద్యోగులకు ఈ రోజు ఇవ్వడం లేదు. ఆనాడేమో సమాన పనికి సమాన వేతనం అన్నాడు, ఇచ్చి తీరుతా అన్నాడు. ఇవాళ ఎందుకు మాట్లాడతలేదు? మరి ఆ మంత్రులు ఓ సీతక్కనో పొంగులేటో బతి విక్రమార్కనో మరి ఎక్కడ పోయింది? ఎందుకు స్పందిస్తలేరు? ఏ టెంట్లకి ఎందుకో రారు. మరి ఇప్పుడు వచ్చేందుకో మాట్లాడారు. ఇప్పుడు అపాయింట్మెంట్ దరఖాస్తు తీయడానికి కూడా మీరు పోతే సెక్రటరియట్ మిమ్మల్ని లోపల రానియాలి. మీరు ఆ రోజు సెక్రటరియట్ చలో సెక్రటరియట్ కార్యక్రమం పెట్టుకొని పోయింది. అరెస్టులు చేసి ఎక్కడికక్కడ అరెస్టులు చేసి రాత్రి దాకా పోలీస్ స్టేషన్లలో పెట్టి వేధించేటువంటి కార్యక్రమాలకు పాల్పడ్డారు. బట్ ఏది ఏమైనా మీరు ఐక్యంగా ఉండండి. తప్పకుండా ఆయన ఇచ్చిన హామీ అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ మీకు వెన్నుదన్నుగా ఉంటుంది, మీ పక్షాన పోరాడుతూనే ఉంటుంది. ఏదో అసెంబ్లీని అడిగి వదిలేసామని మీరు అనుకోకండి. తప్పకుండా నిరంతరం మీరు అండగా మేము ఉంటాం. ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ ఈ ముఖ్యమంత్రిని, ఈ మంత్రులను, ఈ ప్రభుత్వాన్ని మీ పక్షాన నిలదీస్తూనే ఉంటాం. మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా మీ వెన్నంటి ఉంటామని చెప్పి హామీ ఇస్తాము. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయింది, 14 రోజులు అయింది. అటు చూస్తే పిల్లలు, ఇటు చూస్తే మీరు ముఖ్యమే, అటు పిల్లలు ముఖ్యమే. మాకు పిల్లలు భవిష్యత్తు దెబ్బతినట్టు మీ హామీ నెరవేరాలి. ఈ రెండింటి మధ్య ఈ ప్రభుత్వం వల్ల అటు పిల్లలు నష్టపోతున్నారు, ఇటు మీరు నష్టపోతున్న పరిస్థితి ఉన్నది. డెఫినెట్ గా మళ్ళీ త్వరలోనే ఒక డెలిగేషన్ రూపంలో ఈ ప్రభుత్వం దగ్గరికి వెళ్లి మీ పక్షాన మీతో చర్చలు జరపాలి, మీరు దీన్ని పరిష్కరించాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం. మీరు కూడా ఆయన సూత్రం ఆయనకే పెట్టుండ్రి. ఇది ముళ్ళుతో తీయాలన్నట్టు రేవంత్ రెడ్డి సూత్రం రేవంత్ రెడ్డి పెట్టరాదా మీకు? అప్పుడు ఏమన్నా 2 గంటలు ఎక్కువ పని చేయండి, కేసీఆర్ ను బదనాం చేయండి, బీఆర్ఎస్ ను బదనాం చేయండి, హరీష్ రావును బదనాం చేయండి అని రెచ్చగొట్టింది మిమ్మల్ని. సరే, ఆశావాదులం ఎవరమైనా ఆశిస్తాం, తప్పు లేదు. మరి మీరు ఆయన నమ్మి పని చేస్తుంది. ఇవాళ ఏమైపోయాయి? ఇప్పుడు ఆయన సురుకు ఆయనకే పెట్టుందిగా. ముళ్ళుతోనే తీయండి. ఆయన ఏం చేస్తుండు? ఏడాది రేవంత్ రెడ్డి పాలనలా కూలగొట్టినే ఇండే తప్ప ఒక ఇల్లు కట్టిండా? ఏడవైనా కూలగొట్టుడు తప్ప కట్నీళ్ళు ఒక్కటని ఉన్నదా? రైతు బంధు 7,500 ఇస్తాను, ఇచ్చే 5,000 ఎగబెట్టే. ఇవన్నీ మీరు కూడా చర్చకు పెట్టుండ్రు. ఇవాళ ఎన్ని అఘాతకాలు, మహిళల మీద అత్యాచారాలు. నిన్న కేసులు చూసినా పోలీస్ లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ నిన్న రిపోర్ట్ వచ్చింది. 42% రేవంత్ రెడ్డి పాలనలో పోయినసారి కంటే ఎక్కువ కేసులు, ఎక్కువ క్రైమ్ జరిగింది. పోయిన ఏడాది కంటే కేసీఆర్ పాలన కంటే